తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో వైసీపీ మాజీ ఎంపీపీ తమన్నా శ్రీను జైలు నుంచి విడుదలయ్యారు. వంతెనకు పేరు పెట్టే విషయంలో టీడీపీ ఎమ్మెల్యే వ్యవహార శైలిపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. తమన్నా శ్రీనును అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేశారంటూ చీర్ల జగ్గిరెడ్డి ఆరోపించారు. కూటమి ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నారని అన్నారు. న్యాయ పోరాటం చేసి తమన్నా శ్రీనును విడిపించుకున్నామని, ఈ అరాచకాలకు ప్రజలు త్వరలోనే తగిన బుద్ధి చెబుతారని వారు హెచ్చరించారు. ముఖ్యంగా వారి కూడా కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో వారి యొక్క పిల్లలకి మరి శుభకార్యం కూడా ఏదో ఉంది 2 రోజుల్లో. అటువంటి తరుణంలో ఇట్లా ఉన్నటువంటి వారిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించేటువంటి నాయకులపై అక్రమ కేసులు పెట్టి వారిని వాళ్ళ జైలు పాలు చేశారు. మరి ఈ రోజున ఏదైతే వ్యవస్థలను మేనేజ్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ మేనేజ్ చేసి అధికారులతో కేసులు పెట్టించి తద్వారా వారికి రిమాండ్ ఇప్పించేటువంటి కార్యక్రమాలు బండారు సత్యేంద్రరావు గారు చేస్తున్నారు. కానీ ఈ రోజున న్యాయ వ్యవస్థలో మాకు న్యాయం జరిగింది. తమ్మన శ్రీనివాసరావు గారికి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమ కేసులకి మరి ఎవరైతే కూటమి ప్రభుత్వానికి బండారు సత్యేంద్రరావు గారికి ఒక చంపపెట్టు మాదిరిగా బెయిల్ ఇచ్చి ఇవాళ న్యాయ వ్యవస్థ మళ్ళీ గెలిచిందని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఎప్పటికైనా ఇట్లాంటి కార్యక్రమాలు కట్టిపెట్టి ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేల పైన లేదా నాయకులు ఎవరైతే మరి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ప్రజలకి మరి కార్యక్రమాలు చేస్తున్నారో అటువంటి వారిపై కక్ష తీర్చుకునేటువంటి విధంగా ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. కూటమి ప్రభుత్వం అయాల జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు కేసులు పెట్టారు. అలాగే మా జగ్గిరెడ్డి గారి మీద తప్పుడు కేసులు పెడుతున్నారు. ఇవాళ నా మీద కూడా తప్పుడు కేసులు పెట్టి నా కొడుకుని నా తమ్ముడు గారి అబ్బాయిని కూడా జైల్లో పెట్టడం జరిగింది. దాన్ని తీవ్రంగా ఖండిస్తాం. ఎందుకంటే ఇలాంటి తప్పుడు కేసులకి జడిసేది లేదు, భయపడేది లేదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి జగ్గిరెడ్డి గారు ఉన్న నాళ్ళ మాకు ఎటువంటి అన్యాయం జరగదని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మా నాయకుడు అటువంటి వాడు, మా జగ్గిరెడ్డి గారు, మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అటువంటి వాడు. ఎందుకంటే కార్యకర్త కంట్లో నీరు తిరిగిందంటే ఆయన కంట్లోనూ కూడా నీరు తిరిగిద్ది. అది మాత్రం వాస్తవం. ఎందుకంటే మా నాయకుడు వెనకాల మేము తప్పులు చెయ్యం, ఆయన చేయనివాడు కూడానే. కానీ ఈ కుటుంబ ప్రభుత్వం అన్నీ తప్పులే. ఇంట్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి కేసు పెట్టి లోనకి గెంటుతున్నారు. కానీ ఇది అన్నాళ్ళు సాగిద్ది. నిజంగా ఇవాళ జరిగింది రేపు జరగదు. బాల్ గెట్టేస్తాం, మళ్ళీ మీదకి వస్తుంది. కానీ మేము అలా పడి ఉంటామనుకుంటాం మాత్రం సర్వకాలం. ముఖ్యంగా వారికి కూడా కుటుంబాలు ఉన్నాయి.